సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంటా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష టీ తీసుకురమ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రవ్వంతా వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా పెనుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇట్లండి, కడుపులో బాబు చూడండి ఎలా తండుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమ అని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డ నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసుని ఇచ్చాను. ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.